కడుగుతే ఒకటి కడగకుంటే ఇంకేం చెప్పాలి చెప్పు. బాత్రూమ్లు ఎవరన్నా బయట కట్టిన బాత్రూమ్ ఉంటాయి, బస్ స్టాండ్ లోనే ఇంత క్లీన్ ఉంటాయి, ఇంకా కూడా ఉన్నాయి. ఈడమ్మా ఒక 5-6 మంది ఉంటారా క్లీన్ చేసేటోళ్ళు కూడా, వాళ్ళు కూడా ఏం పట్టించుకోరు. ఎప్పుడు ఇంత ఫిర్యాదు లేదు. పోయి చూసి వచ్చిన అంత గలీజ్గా ఉంది, నీళ్ళు ఆగి కాలు పెట్టిన రాదు. ఉండరు ఏం కథను, ఇట్లా ఉండరు ఏం కథను, ఇదే ఉంటది ఈడకొచ్చా. కానీ మళ్ళీ అది కాక రూమ్ లో సామాన్ తీసుకోమంటే ఆ రూమ్ తాళం వేసుకున్నాడు, రూమ్ లో ఇట్లా ఇంత ఘోరంగా పిల్లలు ఇతలా పెడతారు. జైలులో కదా ఎట్లా చేస్తారు అంటే, అట్లా జైలులో ఉన్నట్ల పిల్లలు యువతలో ఉంటే తల్లిదండ్రులు ఉండి అవతల ఉండి మాట్లాడుకోవాలి. రాని లోపల కూడా చాలా ఇషా ఫస్ట్ ఇయర్. మీరేమైతారు పాపకి? ఫాదర్ని. ఏమైంది ఇక్కడ? మొత్తం డ్రైనేజీ లీకేజ్ అయింది, ఆల్రెడీ 3 times అయింది. పాప అందుకోసం వెళ్ళిపోదాం అంటుంది. ఇంచి వద్దు, హాస్టల్ వద్దు, వేరే ప్రైవేట్లో చూసుకుంటా అంటుంది. ఇంత 500 మార్క్స్ 506 మార్క్స్ వచ్చి ఈడ నేను పెట్టుకుంటే వద్దు నేను ప్రైవేట్కి వెళ్ళిపోతాను అంటుంది. దానికి కారణం ఏం చేయాలి చెప్పండి? అమౌంట్ లేక కాదు, గవర్నమెంట్ మంచిగా చూసుకుంటుందని చెప్పి మేము పెట్టినాం. ఆల్రెడీ ఇంతకుముందు 10th అప్ టు 10th వరకు ఎంజేపీలో ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎంజేపీ వచ్చిందని చెప్పి మేము పెడితే ఈ లీకేజ్ చూసి ప్రాబ్లం అవుతుంది. ఇంతకుముందు అన్వాడలా పాప చదివింది అప్ టు 10th వరకు. ఫస్ట్ ఇయర్కి వచ్చినాక తీసుకున్నాం. ఈ దాని నుంచి ప్రైవేట్కి వెళ్దామని ఆలోచన చేస్తాం. నియోజకవర్గంలో నర్వ మండలికి సంబంధించిన గురుకుల స్కూల్లో మా పాప చదువుతుంది. ఈరోజు సండే ఉంది కాబట్టి మేము అక్కడ స్కూల్ దగ్గరికి వెళ్ళాను. స్కూల్ దగ్గరికి వెళితే అక్కడ డ్రైనేజీ లీకేజీ స్మెల్ గంది ఓవర్గా వస్తుంది. మేము అక్కడ ఉన్న మేడంని అడిగితే ఇంతకుముందు కంప్లైంట్ ఇచ్చినాము, మేము కలెక్టర్కి ఇచ్చినాము, మున్సిపాలిటీకి ఇచ్చినాము, అది 3 times కాబట్టి అది అట్లే వస్తుంది, ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మేము పిల్లల్ని అడిగితే పిల్లలు ఏమంటారు, ఈ స్మెల్ తట్టుకోలేని పరిస్థితి ఉంది, అన్నం తినబుద్ధి కాదు, స్మెల్ ఘోరంగా వస్తుంది, మేమేం చేయలేకపోతున్నాము, ఎవరికి చెప్తే మేడంకి వాళ్ళు ఏం అనలేకపోతున్నారు, మేము చెప్పినాము. వీళ్ళని మేము సంప్రదిస్తే వీళ్ళు ఏమంటుంటారు అంటే, అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, మేము ఏం చేస్తాం, మేము ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. దీన్ని పిల్లలకి చాలా బాధాకరంగా ఇబ్బందిగా ఉంది. అన్నం తినడానికి కూడా స్మెల్ వస్తుంది, అక్కడ చాలా ఘోరంగా ఉంది అది అని నాకు చెప్పడం జరుగుతుంది. దీన్ని కొద్దిగా అందరి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని తొందరలో ఇమ్మీడియట్లో యాక్షన్ తీసుకొని క్లియర్ చేయాలని చెప్పి నేను కోరడం జరుగుతుంది. తొందరలో డ్రైనేజీ క్లీన్ చేసి ఆ పిల్లల ఆరోగ్యం కొరకన్నా తొందరగా అందరి దృష్టికి తీసుకొని తొందరగా క్లియర్ చేసి దాన్ని చేయాలని చెప్పి, శుభ్రం చేయాలని చెప్పి మేము అందరినీ కోరడం జరుగుతుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.